హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామంది ఈపీఎఫ్ ఖాతాదారులు అడుగుతున్నటువంటి ఒక సందేహం ఏంటంటే, బ్రదర్ మా యొక్క పిఎఫ్ అకౌంట్కి ఆధార్ లింక్ లేదు, ఆధార్ని ఏ విధంగా లింక్ చేయాలి అని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఏదైనా కొత్త అప్డేట్ వచ్చిందా, వస్తే తెలియపరచండి అని అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ లేదంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ కానీ కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. పెయిడ్ సర్వీస్ అయితే ఉంటాయి. మనకు ఈపీఎఫ్ ఆధార్కి సంబంధించి 2020 వరకు అయితే మనకు అప్డేట్ అనేది మన దగ్గరే ఉండేది. పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయిపోయి ఆధారు, బ్యాంకు, ప్యాను, పాస్పోర్టు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఈ విధంగా రకరకాలుగా ఒక 6 డాక్యుమెంట్స్ని అయితే మనము లింక్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఉండింది. 2021 తర్వాత ఏం జరిగిందంటే, ఎక్కడైతే మనం పిఎఫ్ విత్డ్రాల్ కోసం వెళ్తామో అక్కడ చాలామంది మన యొక్క ఆధార్ కార్డు కాకుండా వేరే వాళ్ళ ఆధార్ కార్డు మన పిఎఫ్ అకౌంట్ లింక్ చేసి పిఎఫ్ అమౌంట్ని దోచుకున్నారు. అంటే పిఎఫ్ అమౌంట్ని మోసం చేసి విత్డ్రా చేసుకున్నారు చాలామంది. సో దానివల్ల ఏమైందంటే, ఈపీఎఫ్కు చాలామంది రిక్వెస్ట్ పెట్టారు, ఈ విధంగా మేము బయట వాళ్ళ ద్వారా పిఎఫ్ డీటెయిల్స్ ఇవ్వడంతో వారు అక్కడ వేరే వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ లింక్ చేసి పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నారనేసి చాలామంది కంప్లైంట్ చేశారు. కాబట్టి ఈపీఎఫ్ఓ ఏం చేసిందంటే, ఆధార్ లింక్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కంపెనీ హెచ్ఆర్ లేదా కంపెనీ క్లోజ్ అయిందంటే పిఎఫ్ ఆఫీస్. 2020 కంటే బిఫోర్ ఏ విధంగా ఉండిందంటే, ముగ్గురు దగ్గర యాక్సెస్ ఉండేది, ఆప్షన్స్ అనేది ఉండేది. ఒకటి ఈపీఎఫ్ మెంబరు డైరెక్ట్ లాగిన్ అయ్యి తన యొక్క యూఏఎన్ నెంబర్, ఆధార్ కానీ, బ్యాంకు కానీ, ప్యాన్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, ఈ విధంగా ఏదంటే అది మార్చుకునే అవకాశం అయితే ఉండింది. తర్వాత కంపెనీ హెచ్ఆర్కి అయితే ఉండేది సెకండ్ ఆప్షన్. మూడవ ఆప్షను పిఎఫ్ ఆఫీస్కి అయితే ఉండేది. సో ఇప్పుడు ఏమైందంటే, ఈపీఎఫ్ ఎంప్లాయీకి అయితే ఈ ఆప్షన్ అనేది లేదనమాట. ఎందుకు అంటే, యూఏఎన్ నెంబర్ లాగిన్ అయిన తర్వాత పిఎఫ్ మెంబర్ లాగిన్ అవుతున్నాడా, వేరే ఇతరులు లాగిన్ అవుతున్నారా, పిఎఫ్ ఆఫీస్ వాళ్ళకి తెలియదు కదా. సో అందుకోసం ఈ ఆప్షన్ అనేది ఈపీఎఫ్ఓ మెంబర్ నుండి తీసేసి కంపెనీ హెచ్ఆర్ దగ్గర కానీ, లేదంటే కంపెనీ ఒకవేళ క్లోజ్ అయింది అంటే పిఎఫ్ ఆఫీస్ దగ్గర కానీ ఈ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇంతేగాని వేరే వాళ్ళకి ఎవరికి కూడా మనకు ఆధార్ లింక్ చేసుకునే ఆప్షన్స్ అనేవి ప్రస్తుతానికి లేవు. కానీ భవిష్యత్తులో రావచ్చు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఇప్పుడు తీసుకువచ్చే అప్డేట్స్ అన్నీ కూడా 2020 బిఫోర్ ఉన్న అప్డేట్సే, ఇవి కొత్త అప్డేట్స్ ఏం కాదు. ఈరోజు మనకు అన్నీ కొత్త అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అలానే చాలామంది అడుగుతున్నారు, మీరు పిఎఫ్కి సంబంధించి కొత్త అప్డేట్స్ వీడియో చేయట్లేదు అనేసి. ఆల్రెడీ నేను గత 2-3 ఇయర్స్ నుంచి చేసిన వీడియోసే ఇప్పుడు కొత్తగా మళ్ళీ అవే అప్డేట్స్ ప్రకారంగా వస్తున్నాయి. పిఎఫ్ ట్రాన్స్ఫర్ కానీ, పిఎఫ్ విత్డ్రాల్ కానీ, పిఎఫ్ బ్యాంకు కేవైసీ కానీ వితౌట్ హెచ్ఆర్, ఇదివరకు ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు కొత్తగా వచ్చినవి ఏం కావు. అప్పుడునే మళ్ళీ ఇప్పుడు తీసుకురావడం ఏం జరుగుతుంది. ఒకసారి ఇప్పుడు నేను పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ చేసి చూపిస్తాను. ప్రస్తుతం మనకు అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి బ్యాంక్ కేవైసీ సంబంధించి. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ అవుతాము. నెక్స్ట్ మనము పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత కేవైసీ సెక్షన్లో వెళ్తే ఇక్కడ ఫస్ట్ మనకు బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉంది. కానీ ఇదివరకు ఇక్కడ బ్యాంకు కాకుండా ఆధార్ అనేది కనిపిస్తూ ఉండేది. తర్వాత ఇక్కడ మనకు పాస్పోర్టు, ప్యాన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇదివరకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆధార్ అనేది ఉండింది. సో ఇప్పుడు అది లేదు. కొద్దిగా వెయిట్ చేయండి. భవిష్యత్తులో అయితే మనకు ఆధార్ కూడా పిఎఫ్ కేవైసీ సెక్షన్లో రావచ్చు. అది ఎంతో టైం పట్టదు, ఎందుకంటే యూపీఐ, ఏటీఎం కూడా రాబోతున్నాయి కాబట్టి. సో ఈ అప్డేట్ కూడా వస్తుంది. లేదు మాకు తొందర ఇప్పుడే కావాలి అంటే కంపెనీ హెచ్ఆర్ని కాంటాక్ట్ అయ్యి మీకు ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేటెడ్ ఆధార్ కార్డ్ని మీరు లింక్ చేసుకోండి. దాని ద్వారా పిఎఫ్ అనేది విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వేరే వాళ్ళ ద్వారా మీరు ఆధార్ కార్డ్ లింక్ చేసుకుంటే ఏమవుతుందంటే, యూఏఎన్ నెంబర్ అనేది డిసేబుల్ అవుతుంది. కేవైసీ చేసినా, వేరే ఫేక్ కంపెనీ లింక్ చేసినా మీ యొక్క యూఏఎన్ నెంబర్ డిసేబుల్ అవుతుంది. సో చాలామంది ఇదే సమస్యతోటి గత 2-3 ఇయర్స్ నుండి పిఎఫ్ ఆఫీస్ చుట్టూ ఇక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి. మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.